హాయ్ ఫ్రెండ్స్, అభి చైతన్య వ్లాగ్స్కి అయితే వెల్కమ్. ఈరోజు అయితే మా అక్క గోంగూర చికెన్ అయితే చేసింది. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. మా అక్క అయితే మసాలా కావాల్సిన సామాన్లు తీసుకుంది. దాంతో ఎక్స్ట్రాగా గోంగూర, కొత్తిమీర, ఉల్లిపాయలు, వేరుశనగ గుళ్ళు అవి తీసుకుంది. కొబ్బరి కూడా తీసుకుంది, దీంతోపాటు టమాటా అలాగే. అండ్ దీన్ని అయితే మా అక్క మిక్సీ అయితే చేసింది. సో దీన్నైతే ఇప్పుడు మిక్సీ చేసిన దాన్ని మా అక్క చికెన్లో వేసి కలిపింది. బాగా కలపాలి. దాని తర్వాత ఇందులో కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో దీన్ని అయితే బాగా మిక్స్ చేసిన తర్వాత పెరుగు వేయాలి. పెరిగేసి ఇంకా బాగా కలపాలి. సో ఇప్పుడైతే మన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయాలి. బాగా కలపాలి వాటిని. ఈ వేగుతున్నప్పుడే మనం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ చేసుకొని పెట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గుతుంది ఇది. ఇప్పుడు మళ్ళీ బాగా కలపాలి. అలాగే మ్యాగీ మసాలా కూడా వేయాలి. అలాగే ఇది బాగా కలుపుకున్న తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు మూత తీసిన తర్వాత చూసారా, బాగా ఉడికింది. సో ఇందులో అయితే మనం చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మూత పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు మూత తీసిన తర్వాత చూసారా, చికెన్ అయితే బాగుంది, బాగా మగ్గింది. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక